నీట్ నిరసనలో పాల్గొన్న విద్యార్థులు నేరస్తులను వేర్వేరుగా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థులపై ఉన్న ఎఫ్ఐఆర్ల ఎత్తివేతను పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ కు ధర్మాసనం సూచించింది. విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది. నీట్ నిరసనలో పాల్గొన్న విద్యార్థులు నేరస్తులను వేర్వేరుగా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ రోజు సుప్రీంకోర్టులో ఏదైతే ఇటీవల జరిగినటువంటి నీట్ విద్యార్థుల ఆందోళన సందర్భంగా నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసేందుకు లేదా ఉపసంహరించుకునేందుకు చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి వెసులుబాటు ఉందంటూ సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చింది. జూలై 28న ఇచ్చినటువంటి ఆదేశాల వల్ల ఈ కేసుల ఉపసంహరణ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకం లేదని కూడా సిజేఐ ధర్మాసనం తేల్చెప్పింది. అంతేకాకుండా నేర చరిత్ర అంటే క్రిమినల్ యాంటిసిడెంట్స్ అనే పదాన్ని కేవలం దారుణమైన తీవ్రమైనటువంటి నేరాలకు మాత్రమే పరిగణించాలి. ఏదైతే చలనాల ట్రాఫిక్ వైలేషన్స్ లేకపోతే చిన్న చిన్న వైలేషన్స్ ఉంటే దాన్ని నేర చరిత్రగా పరిగణించకూడదని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఈ నిరసనల పైన నమోదు చేసినటువంటి కేసులు, అదేవిధంగా పోలీసుల మితిమీరిన బల ప్రయోగం పైన దాఖలైనటువంటి పిటిషన్ల పైన ఈ రోజు సిజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సందర్భంగా ఈ యొక్క స్పష్టత వివరణ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే క్రిమినల్ న్యాయ ప్రక్రియ ప్రకారం కేసుల ఉపసంహరణకు అవకాశాలు ఉన్నాయి. నిరసనలు తెలిపినంత మాత్రాన కేసులను విద్యార్థుల తలపైన వెళ్లాడే కత్తిలాగా ఎప్పటికీ ఉంచకూడదు అని జస్టిస్ బాక్సీ ఈ రోజు చెప్పడం అనేది కొంత విద్యార్థులకు ఉపసంహరణ అని చెప్పచ్చు, కొంత ఉపశమనం అని చెప్పొచ్చు. నిజమైనటువంటి నిరసనకారులైనటువంటి విద్యార్థుల్ని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కరుడు కట్టినటువంటి నేరస్తుల్ని వేర్వేరుగా వేరు చేయాలి. అంతేకాకుండా విద్యార్థులపై ఎఫ్ఐఆర్లను ఎత్తివేత ప్రక్రియను సులభతరం చేయాలని కూడా సిజేఐ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదేశించారు. మరోపక్క శాంతియుత నిరసనకారులపై ఏదైతే ఆ ముసుగులో కొంతమంది దాడులు చేయటం, తర్వాత పెల్లెట్ తుపాకులను వాడటం వంటి దృశ్యాలను కూడా పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన తీవ్రంగా స్పందించినటువంటి ధర్మాసనం ఈ బాధ్యతల పైన విచారణకు అవసరమైతే స్వతంత్ర ప్రత్యేక విచారణ బృందం సిట్ ని కూడా ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది ధర్మాసనం. విద్యార్థి నేతలతో చర్చించి ఎఫ్ఐఆర్ల రద్దు ప్రక్రియను సాధ్యమంత త్వరగా పూర్తి చేస్తామని కూడా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సందర్భంగా కోర్టుకి నివేదించారు. అయితే ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాల వల్ల గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చన్న భావించినటువంటి ప్రభుత్వాలు కేసుల ఎత్తివేత పైన కొంత వెనకం చేశాయి. అయితే ప్రభుత్వాలకు ఎఫ్ఐఆర్లు క్లోజ్ చేసేందుకు లేక రద్దు చేసేందుకు పూర్తి అధికారాలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో చట్టపరమైనటువంటి చిక్కుముడిలు విడిపోయాయని చెప్పొచ్చు. అంతేకాకుండా గతంలో చిన్నపాటి చలాన్లు, అదేవిధంగా రాజకీయేతర నిరసనలు లేదా చిన్న గొడవలు ఉండి కేసులు నమోదైతే దాన్ని నేర చరిత్రగా జమకట్టి ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థుల పైన కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పుడు కేవలం తీవ్రమైన దారుణమైనటువంటి నేరాలను మాత్రమే పరిగణించాలి. ఆ పరిమితి విధించడంతోన ఈ రోజు సాధారణ నిరసనలో పాల్గొన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు పోలీసుల వేధింపు నుంచి కొంత రక్షణ లభించిందని చెప్పొచ్చు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనల పైన పోలీసుల అణచివేత ధోరణిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టడం, భావ ప్రకటన స్వేచ్ఛకు మళ్లీ ప్రాధాన్యత లభించిందని చెప్పొచ్చు. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలు నిరసన తెలిపినటువంటి విద్యార్థుల భవిష్యత్తు అంటే ఉద్యోగాలు, ఉన్నత చదువులు పాడవకుండా ఉండే అవకాశం ఉంది. అవి పాడవకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ వివరణ కూడా ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.